బైబిల్ గ్రంథంలో చాలా ఆశ్చర్యమైన సంగతులు రాయబడ్డాయి, గొప్ప విషయాలు రాయబడ్డాయి. దేవుని మాట, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రేమ అని మనం ఎప్పుడు కూడా బోధించుకోవడమే కాదు, దానిలో ఉన్న ఆత్మీకమైన సంగతులను, ఆశ్చర్యమైన సంగతులను గుర్తించే వారిగా ఉండాలి. బైబిల్ని తీసుకెళ్ళిపోయి ఒక షోకేస్లో పెట్టేసి మళ్ళీ ఆదివారం వచ్చి దాన్ని తీసేవారిగా కాదు నువ్వు ఉండవలసింది. దినము దేవుడు చేస్తున్న ఆశ్చర్యమైన సంగతులను బైబిల్లో నువ్వు చూడగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము. ఆశ్చర్యమైన సంగతులు చాలా గుప్తమై ఉన్నది, గొప్ప గొప్ప కార్యాలు గుప్తమై ఉన్నది. ఈ రోజున శాస్త్రవేత్తలు వెతుకుతున్నవి బైబిల్లో గుప్తమై ఉన్నది. అయినా కానీ వాటిని మనం చూడం. మనం చూసేది ఏంటో తెలుసా? బయట ఏం జరుగుతుందా, ప్రపంచం ఏం చేస్తుందా, ఇవి మనం చూస్తుంది. బైబిల్లో ఎప్పుడో రాయబడి ఇవన్నీ కూడా. దాన్ని చూడాలంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఈ లోకపు నేత్రాలు కాదు, బైబిల్లో ఉన్న వాక్యం మనకు అర్థం అవ్వాలి అంటే, ఇందులో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు నువ్వు చూడాలి అంటే మొట్టమొదటిగా నీ మనోనేత్రాలు తెరవబడాలి. తెరవబడితేనే గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. ఎప్పుడు తెరవబడతాయో తెలుసా? దేవునికి నీవు సమీపంగా ఉన్నప్పుడు, దేవునితో నువ్వు దగ్గరగా ఉన్నప్పుడు నీ మనోనేత్రాలు తెరవబడతాయి. రెండవదిగా చూడండి, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. పరదేశి అంటే ఎవరు? భూలోకంలో ఎవరమై ఉన్నాం? పరదేశులమై ఉన్నాం. అంటే మనము జీవించినంత కాలము పరదేశులమే. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కింద చదవండి, నీ ఆజ్ఞలు నాకు మరుగు చేయకము. హల్లెలూయా. మనం భూలోకంలో నడవలసినది ఎవరి ప్రకారంగా తెలుసా? దేవుని ఆజ్ఞల ప్రకారంగా. హల్లెలూయా. నువ్వు పరదేశి అవ్వచ్చు, ఎక్కడి నుంచో రావచ్చు, దేవుని చిత్త ప్రకారంగా పంపబడిన నీవు అనుసరించవలసింది ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆజ్ఞలను. ఆయన ఆజ్ఞలను ఎక్కడ అనుసరించినా జరిగేది ఏంటో తెలుసా? దీవెన నీ జీవితంలో ఉంటుంది. హల్లెలూయా.